హాయ్ అండి. చెడ్డ వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మనం కూడా ఎలా ప్రమాదంలో పడతామనేది ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. జనమేజయుడు చేస్తున్న సర్పయాగం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. ఆ యజ్ఞగుండంలో 1 తలవి, 2 తలలవి, 3 తలలవి, 4 తలలవి, 10 తలలవి కూడా పాములు వచ్చి పడుతున్నాయి. 1 అడుగు మొదలుకొని కొన్ని యోజనాల పొడవైన సర్పాలు అనేకం దానిలో వచ్చి పడుతున్నాయి. వాసుకి వంశీయులు, ఐరావత వంశీయులు, ధృతరాష్ట్రుని వంశీయులు, చివరికి తక్షకుని వంశీయులు కూడా దానిలో పడి చచ్చిపోతున్నారు. ఎంతో గొప్ప వాళ్ళైన మహర్షులు హోతలుగా ఉండి మంత్రోచ్చరణ చేసి ఆహ్వానిస్తుంటే ఏ పాములైనా చావక ఉంటాయా? సర్పలోకం ఇలా భీకరంగా కొనసాగుతుండగా అక్కడి వారు జనమేజయుణ్ణి, ఓ రాజా, ఏ తక్షకుడిని అయితే ఈ యజ్ఞగుండానికి ఆహుతి చేయాలని నువ్వు ఇంతటి కార్యాన్ని చేపట్టావో ఆ తక్షకుడే రావడం లేదు, వాడు ఇంద్రుని ఆశ్రయంలో ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు జనమేజయుడు ఇలా అన్నాడు, సాధ్యమైనంత వరకు తక్షకుడు వచ్చి ఈ యజ్ఞగుండంలో పడిపోయేలాగా చూడండి. అప్పటికి కూడా ఆ ఇంద్రుడు అతడిని వదలకపోతే ఇంద్రుడితో సహా తక్షకుడిని కూడా ఆవాహన చేయండి అని చెబుతాడు. ఆ మాట విన్న అక్కడి వారందరూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. కానీ ఆ మాట చెప్పింది రాజు కాబట్టి వారంతా సుస్వరాలతో సహేంద్ర తక్షక స్వాహ అన్నారు. ఆ మాట స్వర్గానికి వినపడింది. వెంటనే ఇంద్రుడు తన చుట్టుపక్కల ఉన్న జనంతో యజ్ఞగుండం వైపు జారిపోవడం ప్రారంభించాడు. ఈ ఊహించని పరిస్థితికి ఆ ఇంద్రుడే అల్లాడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తనతో ఉన్న తక్షకుడిని వదిలేశాడు ఇంద్రుడు. తక్షకుడు భయంతో మెలికలు తిరుగుతూ తలకిందులుగా హోమగుండంలో పడేందుకు వస్తున్నాడు. ఇంద్రుడు వదిలేయడం, తక్షకుడు అగ్నిగుండం వైపు సూటిగా రావడం చూడగానే అక్కడున్న మంత్రవేత్తలు మరింత ఉధృతంగా ఆవాహనం చేయసాగారు. అప్పుడే యజ్ఞశాలలోకి తన కుడికాలు పెట్టాడు ఆస్తికుడు అనేవాడు. యజ్ఞగుండంలో పడిపోతున్న తక్షకుడిని చూసి ఆ ఆస్తికుడు ఆగు 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 అని 3 సార్లు తనను ఉద్దేశించి అన్నాడు. అంతే, అతడి పవిత్రమైన మాటల వల్ల అలాగే ఉండిపోయాడు తక్షకుడు. ఆ సన్నివేశాన్ని చూసి అక్కడున్న మంత్రవేత్తలు అవాక్కైపోయారు. యజ్ఞం మీద కూర్చున్న జనమేజయుడు ఉన్నఫలంగా లేచి వచ్చి చేతులు జోడించుకొని ఆస్తికుని ముందు నిలబడ్డాడు. ఆ రాజుని ఎంతో పొగిడాడు ఆస్తికుడు. తన తండ్రిని ఎంతో గొప్ప రాజు అంటూ కీర్తించాడు. తాత అయిన అభిమన్యుని పౌరుష ప్రతాపాలను, ముత్తాతలైన పాండవుల ధర్మాపదాలను ఎంతగానో వర్ణించాడు. ఆ మాటలకు జనమేజయుడు ఎంతో సంతోషించాడు. మళ్ళీ ఆస్తికుడికి నమస్కరించి, నీ కోరిక ఏంటో చెప్పు, తీరుస్తాను అన్నాడు. ఈ క్షణం నుండి ఏ ఒక్క సర్పం కూడా ఈ అగ్నిగుండంలో పడి చనిపోయేందుకు వీలు లేదు అన్నాడు. అలా నాకు అనుగ్రహించు అన్నాడు ఆ ఆస్తికుడు. జనమేజయుడు సందిగ్ధంలో పడ్డాడు. ఇంతగా కీర్తించి ఏదో డబ్బు ఆశిస్తాడని అనుకుంటే ఇలా యజ్ఞం ఆపివేయమంటాడని అనుకోలేదు ఆ రాజు. అప్పుడు జనమేజయుడు ఇలా అన్నాడు, బ్రాహ్మణ, ఇప్పుడు నువ్వు కోరిన వరం తప్ప మరేదైనా కోరుకో. జీవితకాలంలో లెక్క పెట్టుకోలేనంత బంగారం ఇస్తాను. మణులు, మాణిక్యాలు, మాన్యాలు, అందమైన కన్యలు, ఇంకా ఏం కావాలన్నా ఇస్తాను. యజ్ఞం మాత్రం ఆపకు అని అడిగాడు. ఆస్తికుడు నవ్వుతూ, రాజా, నేను నాగరాజైన వాసుకి మేనల్లుడిని, మహర్షి జరత్కారుడికి మరియు జరత్కారువుకు జన్మించిన వాడిని, జాతి రక్షణ కోసమే జన్మించిన వాడిని. నాకు నా బంధువులు, నా జాతి కన్నా ఎక్కువ ఏమీ కాదు. కోరిక తీరుస్తానన్నావు, తీర్చేవాడివి అయితే తీర్చు, లేదంటే నేను వెళ్ళిపోతాను. నువ్వు మాత్రం మాట ఇచ్చి తప్పిన వాడివి అవుతావు అని హెచ్చరించాడు. పగ సాధించడం కన్నా ధర్మంగా ఉండటమే ఎక్కువ అని అనుకుని జనమేజయుడు సర్ప ఆహుతి లేకుండానే యజ్ఞం ముగించమని కోరాడు. అప్పుడు తక్షకుడు స్వేచ్ఛగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పాములకు గండం తప్పింది అని చెప్పి ఆస్తికుడు జనమేజయుడిని పొగిడి తన దారిన తాను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ వీడియోలో మనకు చెడ్డవారికి సహాయం చేసిన మనం కూడా ఇరకాటంలో పడిపోతామనేది మనకు తెలియజేస్తుంది. ఇంద్రుడు అమరుడే కావచ్చు, కానీ తక్షకుడు లాంటి వాడికి ఆశ్రయం ఇచ్చినందుకు తాను కూడా చివరకు అగ్నిగుండంలో పడే స్థాయికి వెళ్లాల్సి వచ్చింది. అందుకని మనం కూడా ఇతరులతో స్నేహం చేసేటప్పుడు 1కి 4 సార్లు వారు ఎలాంటి వారో అని తెలుసుకొని స్నేహం చేస్తే మంచిది. లేదంటే మనం కూడా నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.